అయిపోయిందా ఎంపీడీసీ గారు అమ్మ అయిపోయింది మీకు ఉప్పాడు చిన్నప్పరం అయిపోయాడు ఉప్పాడు చిన్నప్పరం నమస్కారాలు. మనకు వాతావరణం సహకరించడానికి భయపడద్దు. కృష్ణమాలి గారి వల్ల ఇక్కడ సాధించుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయి. ఏజెన్సీ చట్టాల పరంగా 171 మనకు అవసరం లేదు. ఇక మన పూర్వీకుల ఇళ్ల స్థలాలలో మనకు ఉన్న స్థలం ఇల్లు కట్టుకోవాలి. గవర్నమెంట్ సంక్షేమ ఫలాలను పొందాలి. వర్గీకరణ సాధించిన తర్వాత ఏజెన్సీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మన ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇలా ఉదాహరణగా రాజమౌళి, దేవిపట్నం, అట్టలేగల ఈ అన్ని మండలాల్లో వర్గీకరణ వల్ల మాదిరి ఉద్యోగాలు వెళ్తాయి. మనం 400 సంవత్సరానికి ఏజెన్సీలో ఉన్నాం. కానీ ఇక్కడ మనకి ఓటర్లుగా చూస్తున్న వీళ్ళని నేను ఓటర్లు కాదు, ఏజెన్సీ చట్టాలు మాకు వద్దు. మంత్రి ఇస్మాయిల్ గారి ద్వారా అసెంబ్లీలో మాట్లాడుకునే విధంగా మన ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి లెటర్లు పెట్టుకుని మనమందరం ఏకమై మనకి రుణపడి సంక్షేమ ఫలాలు రావాలి, ఆర్థిక పరంగా ఎదగాలి, లోన్లు పెట్టుకోవాలి. మనకి సబ్సాల పరంగా ఏజెన్సీలో ఉన్న మనకు ఒక్కరికి ఏమొద్దు. కానీ మనుషులుగా మానవ దృక్పథంతో మనం ఉన్న ప్లేస్లో మనం చదువుకున్న స్కూళ్ళలో ఇవాళ ఏకాగ్ర స్కూల్ ఉంది. 50,000 ఉండేది. అది పోయి మన పిల్లలు రావాలంటే ఇది కష్టగారి చేతిలో ఉంది. కష్టగారి దీన్ని మాట్లాడాలంటే మనం ఎంఆర్సీ నాయకులు కూడా మన నాయకులు అందరూ కృష్ణమారి గారి ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా త్వరలో కష్టగారిని కలుద్దాం. ఏజెన్సీలో ఉండబడి మనం ఎంత ఆసుపత్రిని అనుభవించారు. వర్షం రావచ్చు కానీ మీకు నాయకులుగా ఇచ్చాము. ఇక్కడ ఎవరైతే మండలం నియోజకవర్గ నాయకులుగా ఉన్నామో మీరే ఇష్టంగా ఫోటో పెట్టుకుని గ్రామ గ్రామం తిరిగి ఈ కోర్టు ఏజెంట్ కృష్ణా గుర్తు పెట్టలేదు. చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, మనం ఏ విధంగా దీన్ని వినియోగించుకోవాలని చదువుకుని ఎంఆర్సీ గ్రామ గ్రామం తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఈ జాతికి జెండా పుట్టింది జూలై 7వ తారీఖు. అంటే జూలై 7వ తారీఖు పుట్టిన జెండా జన్మదినాన్ని గ్రామ గ్రామాన్ని గొప్పగా జరుపుకుంటూ ఆ జెండా విలువను చెప్పుకుంటూ మరి జెండా మార్పుల కోసం వచ్చింది. సమాజ మార్పులు ఒకటే చేసిందా, అన్ని వర్గాలతో ఉపయోగపడి వికలాంగులు, వృద్ధులు, వితంతులు ఆరోగ్యించి ఇన్ని పథకాలు సాధించిన మందరి కృష్ణమాలి గారికి మనం ఏం చేసిన పడే మన సమస్య పెద్ద సమస్య కాదు. మన సమస్యని ఆయన పట్టించుకోవాలంటే మనం ఉన్న లేదు నీరుగా ఏ పార్టీలో ఉండండి ఫలాలు పొందాలంటే మేము ఓటర్గాని కాదు, ఆ ఓటర్ సంక్షేమ ఫలాలు మాకు ఇవ్వండి. గవర్నమెంట్ చట్టం మనకున్న స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలి. మనం ఆ గవర్నమెంట్ లోన్లు ఇవ్వాలి. మన పిల్లలు చదువుకోవడానికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అలాగే మందా కృష్ణ మాదిక్ గారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఈ గిరిజన ప్రాంతంలో గత 70-80 సంవత్సరాల ముందు నుంచే మేము ఇక్కడ ఉంటున్నామండి. 1970లో మా పెద్దలు ఇక్కడ, మా పూర్వీకులు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అప్పట్లో ఉన్న గవర్నమెంట్ మాకు పక్కా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇక్కడ మాకు నివాసం ఏర్పరిచారు. మేము 1/70 యాక్ట్ రాకముందు నుంచే మేము ఇక్కడ మా పెద్దలు ఇక్కడ నివాసం ఉన్నారు. తద్వారానే మేము కూడా ఎటు వెళ్లకుండా ఇక్కడ నివాసం ఉంటున్నాము. మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఉన్న ఫెసిలిటీ మాకు ఇక్కడైతే గిరిజన ప్రాంతాల్లో మాకు లేదండి. మేము మా పిల్లల విషయంలో కానీ మేము ఒక చదువుకున్నా సరే ఎందులోనూ కూడా మేము ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఒక రాజకీయంగా కానీ
ఒక వ్యాపార రకంగా కానీ ఒక ఉద్యోగ పరంగా కానీ మేమేమీ ముందుకి వెళ్ళలేకపోయాము. అలాగే రానున్న రోజుల్లో మా పిల్లలకు కూడా ఆ పరిస్థితి రాకూడదని మేము పోరాడుతున్నాం. దయచేసి పెద్దలు, రాజకీయ నాయకులు అందరికీ కలిపి ఒకటే విన్నపమండి, మమ్మల్ని కేవలం ఓటుకి వినియోగించుకోకుండా ఒక శంసోపరమాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడిని. మరి ఈరోజు అల్లూరు జిల్లా చింతపల్లి మండల హెడ్ క్వార్టర్లో పాడేరు నియోజకవర్గంలో గో టు విలేజ్ అనే ప్రోగ్రాన్ని కార్యాచరణ చేయడం మొదలుపెట్టాం. మరి ఏజెన్సీలో ఉన్న అన్ని మండలాల్లో కూడా గో టు విలేజ్ జరుగుతుంది. అసలు గో టు విలేజ్ అంటే సాధించిన వర్గీకరణ ఫలాల్ని చదువుకున్న పిల్లలందరికీ తెలియజేస్తూ, మాదిగ పిల్లలు, చదువుకున్న పిల్లలు ఆర్థిక ఫలాలు, సంక్షేమ ఫలాలు ఎలా పొందాలి, చిన్న పెద్ద చిరు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ సమాజం గౌరవం పొందాలని, అలాగే ఈ దండోరా జెండా జూలై 7, ఆ జూలై 7 తారీఖు పుట్టిన జెండా, ఆ జెండాను పుట్టించిన వ్యక్తి పుట్టింది కూడా జూలై 7 పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. మరి ఆయన యొక్క జన్మదినాన్ని అంబేద్కర్కి 14 అనుకుంటే, బాబు జగజ్జీవన్ మనకు 5 అనుకుంటే, పూలే గారికి 11 అనుకుంటే, మనకంటూ మన జాతి గౌరవాన్ని, మనకంత స్థాయిని తెచ్చిన ఆత్మగౌరవం నిలబెట్టిన మన దేవుడు మందకృష్ణ గారి బర్త్డేని కూడా అదేవిధంగా సెలబ్రేట్ చేసుకుంటూ, ఆ సెలబ్రేషన్ కారణంగా ప్రతి గ్రామంలో దండోరా జెండా నిర్మాణం చేయాలి. దానికి గో టు విలేజ్ అని కొంత కార్యాచరణ పెట్టాం. కానీ ఏజెన్సీలో మేము ఎంత కార్యాచరణ పెడతాకి మనం 2వ తారీఖు వియ్యారపురం, ఏటపాక, చింతూరు, కోనవరం, కానీ అక్కడ జరిగే పరిస్థితి మీద ఎంఆర్పిఎస్ పోరాడుతుంది, కొంచెం సాధించగలిగాం. కానీ ఏజెన్సీలో ఉన్న పాడేరు నియోజకవర్గం కానీ, రంపచోడవరం కానీ మాదిగలు మనుషులుగా కూడా లేని పరిస్థితులు కేవలం ఓటర్లుగా వాడుకుంటున్నారు తప్ప సంక్షేమ ఫలాలు అందించే పనులు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీడీసీలు కానీ, జడ్పీడీసీలు కానీ దీని దృష్టి పెడతలేదు. కానీ ఐఏఎస్, ఐపీఎస్ చదువుకున్న ఈ పెద్ద అధికారులు రాజ్యాంగ ఫలాల్లో వారి చట్టాలని ఉల్లంఘించవసరం లేదు. కానీ మానవ దృక్పథంతో మనుషులుగా జీవిస్తున్న వారికి కొన్ని యొక్క చట్టాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మోర్త బుజ్జుబాబు. నేను అల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరపడానికి అన్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆయన జీవితాన్ని అంతా దారపోసి ఎస్సీ వర్గీకరణ ఫలాలను మన జాతికి అంకితం చేశారు. ఆ ఫలాలను పొందాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి అనే కాన్సెప్ట్పై ఈ గో టు విలేజ్ అనే ప్రోగ్రాన్ని కార్యాచరణ చేశారు. ఈ గో టు విలేజ్లో ప్రతి మాదిగ పల్లెలకు వెళ్ళి తల్లిదండ్రులను తన బిడ్డల యొక్క చదువు కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం చదివించుకోవాలని వాళ్ళని తల్లిదండ్రులకు మోటివేషన్ చెప్పే విధంగా చేసే ప్రోగ్రామే ఈ గో టు విలేజ్ ప్రోగ్రామ్ అనమాట. ఈ మన ఫలాలు, ఈ రిజర్వేషన్ ఫలాలు మనం పొందాలంటే ముఖ్యంగా ప్రతి మాదిగ బిడ్డ తన బిడ్డలను సక్రమంగా చదివించుకొని ఉంటే ఆ ఫలాలు మనకు సక్రమంగా ఉంటాయని ఈ ప్రోగ్రాం దిశానిర్దేశం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాను అనమాట. మనకి ముఖ్యంగా సమాజంలో జీవించడానికి కూడు, గూడు, గుడ్డ. మనం కూడు, గుడ్డ ఎలాగా మన స్వహస్తాలతో మనమే కొనుక్కొని కష్టపడి బ్రతుకుతున్నాం.